శ్రద్ధగా మనం దేవుని మాటలు విందాం. విలాప వాక్యాల గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని ఈ రాత్రి మనం దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానాంశంగా చదువుకుందాం. విలాప వాక్యాల గ్రంథం 2:10. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు, తలల మీద బుగ్గి పోసుకుందురు, గోనెబెట్ట కట్టుకుందురు. యెరూషలేము కన్యకులు నేల మట్టుకు తల వంచుకుందురు. చాలండి, చదవబడిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని మాట్లాడి బలపరచును గాక. ఒకసారి అందరు ఈ మాట నాతో చెప్పండి. సియోని కుమారి పెద్దలు గోనె పట్ట కట్టుకుందురు. చాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశం గోనె పట్ట అనండి ఒకసారి మీ నోటితో. ఓకే, ఈ చక్కని సందేశాన్ని మనందరికీ అర్థమయ్యే రీతిలో దేవుడు బోధించునుగాక. ఈ విలాప వాక్యాలు మనం చదువుతూ ఉన్నప్పుడు 5 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు ఈ విలాప వాక్యాల్లో రాసి ఉంచాడు. ఈ విలాప వాక్యాల గ్రంథకర్త ఎవరంటే ఇర్మియా. ఇర్మియా ప్రవచన గ్రంథాన్ని ఇర్మియా రాశాడు. విలాప వాక్యాలు కూడా ఇర్మియా గారే రాశారు. దేవుడు చాలా విలువైన మాటలు ఈ విలాప వాక్యాల గ్రంథంలో మనం చూస్తాం. ఇంచుమించు యవనస్తుల గురించి 7 టైమ్స్ రాశాడు విలాప వాక్యాల గ్రంథంలో. ఓన్లీ యవనస్తుల గురించి 7 సార్లు మనకి యవనస్తుల గురించిన మాటలు ఎక్కువగా ఈ విలాప వాక్యాలు కనపడతా ఉంటాయి. యవన కాలమందు కాడి మోయటం నరునికి మేలని, ఇలాంటి విలువైన మాటలన్నీ కూడా విలాప వాక్యాల్లో మనం చూస్తాం. ఇక్కడ ఏమంటున్నారంటే సియోను కుమారి పెద్దలు గోనె పట్ట కట్టుకుంటారు అనే మాటను దేవుని లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ఈ రాత్రి మన ఆత్మీయ జీవితంలో గోనె పట్ట గురించి కొన్ని విలువైన మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుడు మనతో ఏ విషయంలో అయినా సరే ఆయన మాట్లాడటానికి శక్తివంతుడే. బైబిల్లో ఏది కూడా వ్యర్థంగా రాసి ఉంచలేదు. ప్రతి అక్షరం వెనకాల ఒక ఆత్మీయ అర్థం దాగి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, గత కాలంలో నేను మీకు కొండ నేర్పిన పాఠమని ఒక సబ్జెక్ట్ చెప్పాను. కొండ రూతుతో దేవుడు చెప్తాడు, బోయాస్ అంటాడు, నీకు దాహమైనప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళు, అక్కడ కొండ దగ్గరికి వెళ్ళు, అందులో నీళ్లుంటాయి, ఆ నీళ్లు నువ్వు తాగు అని చెప్తాడు. కుండ మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుందని కూడా గత కాలంలో నేను చెప్పాను. బైబిల్లో ఏది కూడా ఊరకనే ప్రభు రాసి ఉంచలేదు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. అంటే ఉప్పు ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. కూర ఎంత బాగా వండినా ఉప్పు లేకపోతే అంత టేస్ట్గా ఉండదు. అందుకనే ప్రతిదీ కూడా దేవుని లేఖనాల్లో ప్రతి మాట కూడా దేవుడు ఒక పాఠాన్ని నేర్పించడానికి మనకి బోధిస్తూ వచ్చాడు లేఖనాల్లో. ఇంకొంచెం మనం దేవుని వాక్యాన్ని అలా చదువుకుంటూ వెళితే ఆకాశ పక్షుల్ని చూడండి అన్నాడు. అంటే పక్షుల ద్వారా కూడా ఒక పాఠాన్ని నేర్పించాడు. అవి విత్తవు, కోట్లలో కూర్చుకోవు, వాటికి నో బ్యాంక్ బ్యాలెన్స్, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అని ప్రభు చెప్పాడు. అంటే పక్షుల ద్వారా కూడా ఒక పాఠాన్ని నేర్పించాడు. ఇంకా చెప్పుకోవాలంటే చెట్ల ద్వారా ఒక పాఠాన్ని నేర్పించాడు కదా. లేఖనాల్లో అన్ని చెట్లు కలిసి ఒకసారి మీట్ అయ్యి మాట్లాడుకుంటే కదా, అంజూరపు చెట్టు అంటది నా ఫలము, నా మాధుర్యము. ద్రాక్ష చెట్టు అంటది నా రసమిస్తే దేవుణ్ణి సంతోషపరుస్తాను. ఒలీవ చెట్టు అంటుంది నా తైలాన్ని ఇచ్చి ప్రభుని సన్మానిస్తున్నాను అని. బైబిల్లో కాకుల ద్వారా కూడా పాఠాన్ని నేర్పించాడు కదా. ఏలియాకి ఆహారం ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? కాకులు తీసుకొచ్చాయి కదా. ఆ తర్వాత పావురాన్ని పంపించాడు నోవహు ఓడలో. అసలు నీటి మట్టం ఎంతవరకు తగ్గిందో లేదో జలప్రళయం వచ్చేసిన తర్వాత చూద్దామని ఓడలోంచి ఆ పావురాన్ని పంపించినప్పుడు ఒక ఒలీవ కొమ్మ తీసుకుని వచ్చినట్లుగా లేఖనంలో మనం చదువుతాం. ఇలాగా ప్రతిదీ కూడా బైబిల్లో ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. అలాగే ఈరోజు గోనె పట్టను గురించి ఒక పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. యేసు నాథుడు
మనందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరచునుగాక. వాస్తవంగా చెప్పుకోవాలంటే గోనె బట్ట లేదా గోనె పట్ట అంత పెద్ద కాస్ట్లీ ఏమీ కాదు, చాలా చీప్ అండ్ బెస్ట్లో మనకు దొరుకుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే గోను సంచి ఏమో అనుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. గోను సంచి కాదు. ఆ దినాలలో యూదులు, దేవుని బిడ్డలని పిలువబడుతున్న వాళ్ళు నల్లటి క్లాత్ మట్టుది, చరిత్ర చదువుతూ ఉంటుంటే నల్లటి క్లాత్ బాగా అది ధరించుకుంటూ ఉండేవారు అన్నమాట. అది చాలా చీప్ అండ్ బెస్ట్, చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. అప్పుడు విలువైన చాలా, ఇప్పుడు ప్రస్తుత కాలంలో డ్రెస్ కోడ్ని బట్టే కదండి మనిషి యొక్క గౌరవం అనేది వచ్చేది. పోలీసు వాళ్ళు ఒక్కొక్క డ్రెస్ ఉంది, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడే ఆ డ్రెస్ని చూసి మనం వాళ్ళకి నమస్కారం చేయడం అన్నా, వాళ్ళ వస్త్రమే వాళ్ళ యొక్క స్థితిని గుర్తు చేస్తూ ఉంది. డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంది. ఆ తర్వాత మిలిటరీ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంది. సో ఇట్లాగా వాళ్ళ యొక్క యూనిఫామ్ని బట్టి మనం చూస్తాం, వాళ్ళని గమనిస్తూ ఉంటామట. వాస్తవంగా ఈ యొక్క గోనె పట్ట పెద్ద కాస్ట్లీ ఏం కాదు, చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరికేస్తుంది. అట్లాగని జాన్ వెస్లీ ఈ 35వ రోజు ఈ 36వ రోజు గోను బట్ట వేసుకుని రమ్మన్నాడు. రేపు ఆదివారం వచ్చేటప్పుడు మేమందరం కూడా అన్నయ్య మరి ఇంకా అసలు ఏం తిరగలేదన్నయ్య, మీరు చెప్పినట్లుగానే మేము ఒక గోను సంచి రెడీ చేసుకుని మేము వేసుకుని ధరించుకుని వస్తాం అన్నట్లుగా నా ముఖం వైపు మీరు చూస్తూ ఉన్నారు. సో అట్లాగా ఆచారంగా మనం భక్తి చేయకూడదు. మీరు చూడండి, ఈ 40 days ప్రేయర్స్, లెంట్ డేస్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అందులో RCM వాళ్ళు మీరు చూస్తే బాగా వాళ్ళ ఆచారంగానే చేస్తున్న భక్తి వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. ఆ మధ్యకాలంలో నేను ఎర్రవంతుని దగ్గరికి వెళుతూ ఉన్నానమాట. ఏదో ఒక చిన్న ప్రేయర్ మీటింగ్ ఉంటే ఎర్రవంతుని అవతల మన సంఘబిడ్డలు ఉంటారు, వాళ్ళు ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుంటే పగలే వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే మేము వెళుతూ ఉన్నామన్నమాట. వెళుతూ ఉంటుంటే మా ముందు ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. అసలు ఎర్రవంతున రెడ్ బ్రిడ్జ్ దాటి వెళ్ళడానికి అవకాశం లేదు, అసలు అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఏమైందన్నా అని నేను అక్కడ ఉన్న అన్నయ్యని అడుగుతుంటే, అన్న ఇప్పుడు యాత్ర జరుగుతుంది ఇక్కడ అన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. యాత్ర జరుగుతుందన్నా అన్నారు. యాత్ర ఏంట్రా అని నేను కొంచెం ముందుకు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంటే ఆ సిలువను మోసుకుని సిలువలో సాగింది యాత్ర. రాదా మీకు? కరుణామయుని దయగల RCM వాళ్ళు అందరూ కలిసి ఏం చేశారంటే ముక్కు పొడవు రంగు యూనిఫామ్ ఒకటి వేసుకుని మొత్తం అందరూ సిలువ, ఈ చెక్కతో తయారు చేసిన ఒక సిలువ ఒకటి తీసుకుని మొత్తం రోడ్డంతా కూడా ఊరేగిస్తూ యాత్ర చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే అది ఒక ఆచారబద్ధంగా జరిగిస్తూ ఉన్నారు. అంటే సిలువలో ప్రభు యెరూషలేము నడివీధుల్లో ఎలాగ సిలువ మోసారో, సో సేమ్ యాస్టిస్ వీళ్ళు కూడా దాన్ని ఆచార క్రైస్తవులుగా మారిపోతున్నారు. ఇప్పుడు గోనె బట్ట ధరించుకోండి అని అంటే మనం గోనె బట్ట వేసుకుని చర్చికి రమ్మని కాదు. గోనె పట్ట ఒక ఆత్మీయ పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. అది ఏంటో ఈ రాత్రి కొన్ని విలువైన మాటలు మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. కృష్ణా జిల్లా మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో గోనె బట్ట ధరించుకుని వాళ్ళు ఆచార సంబంధమైన భక్తి చేసేవాళ్ళు ఎక్కువగా ఆ ప్రాంతాల్లో మేము చూస్తూ ఉంటాం. సేవకులు కూడా బూడిదలో కూర్చుని ఆ డ్రెస్ వేసుకుని అమ్మో అస్సలు ఇంకా ఆ 40 రోజులు వాళ్ళు అస్సలు అందులోంచి ఇంక బయటికి రారన్నమాట, అట్లా ఉంటారు. సో ఇది ఆచారాన్ని బట్టి క్రైస్తవ్యం మనకి ఏమాత్రం ఆత్మీయతను నేర్చుకునే స్థాయిలో ఉండదు. అలా కాదు. ఎప్పుడు కూడా భక్తిలో ఉన్న ఆత్మీయతను, అక్షరం వెనకాల ఉన్న ఆత్మీయతను మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. ప్రస్తుతం ట్రెండ్ ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు మేము చదువుకునే టైంలో ఏదైనా షర్ట్ కానీ ప్యాంట్ కానీ చిన్నగా కాళ్ళ దగ్గర కానీ చేతుల దగ్గర కానీ చిన్నగా చిరుగుంటే వెంటనే స్టిచ్చింగ్ చేసుకోవడం, లేకపోతే
పిన్నిస్ పెట్టుకోవటమో, ఒక బటన్ ఊడిపోయినా వెంటనే పిన్నిస్ పెట్టుకోవటమో అట్లా ఉండేది మేము చదువుకునే టైంలో. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఎలా ఉందంటే వీళ్ళు షాపింగ్ మాల్కి వెళ్తున్నారు, సిఎంఆర్ అనో లేకపోతే బట్టల షాపుకి వెళ్ళిన తర్వాత ఇంచుమించు 2000-3000 చాలా కాస్ట్లీ పెట్టి డబ్బులు పెట్టి బట్టలు కొంటున్నారు. తీరబోసి వాళ్ళ బర్త్డే కానీ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందంటే నిజంగానే గోన్ సంచిలా ఉంటుందండి. ఆ మోకాళ్ళ దగ్గర ప్యాంట్ చిరిగిపోయి ఉంటుంది. నిజంగా ఇప్పుడున్న పిల్లల యొక్క ట్రెండ్ ఎలా అయిపోయిందంటే చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నారు. అది ఫ్యాషన్ అయిపోయింది. నేనంటే డబ్బులు పెట్టి ఆ చిరిగిపోయిన బట్టలు ఎందుకు, ఇంటి దగ్గర మీకు గోన్ సంచి కుట్టి చేసుకుంటే బాగుంటుంది కదా. పిల్లలకి అస్సలు చెప్పలేకపోతున్నాం. ఈ గోనె పట్టణంలో ఉన్న ఆత్మీయత ఇంచుమించు ఒక 5 విషయాలు నేను బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని విలువైన మాటలు దేవుడు జ్ఞాపకం చేశాడు. వాటిని మీకు ఈ ఉపవాస పండుగల్లో ఈ 36వ రోజు గోనెపట్ట మనకి నేర్పించే పాఠం ఏమిటో, లేదా గోనెపట్ట యొక్క ప్రత్యేకత ఏమిటో ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. చదవండి. నెంబర్ 1, నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం మొదటి వాక్య భాగాన్ని చదువుదాం. నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుదాం. ఈ నెల 24వ దినమందు ఓకే, ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె బట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. చాలు. గోనె పట్ట కట్టుకునే ముందు వాళ్ళు చేసి ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్ట ధరించుకుని. సో మొదటి మాట, గోనె పట్ట యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే ఉపవాసానికి గుర్తుగా కనబడుతుంది. ఫాస్టింగ్ ప్రేయర్ లేదా ఉపవాసము. ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్ట ధరించుకుని. సో సింపుల్గా చెప్పాలంటే గోనె పట్టం యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే ఉపవాస ప్రార్థన చెయ్యి అని నీకు ఒక సూచనగా, ఒక గుర్తుగా నీకు ఈ పాఠం దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఒక కొద్ది రోజులుగా, ఒక నెల పైనే మనం దేవుని సన్నిధిలో మనం ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఒకేలా ఇంతవరకు మీరు ఫాస్టింగ్ చేయకపోతే ఈ మిగిలిన ఈ 4 days అయినా సరే, ఈ 4 రోజులైనా, ఈ ఆఖరి రోజులైనా సరే మీరు ఉపవాసం ఉండటానికి నిర్ణయం చేసుకోండి. ఉపవాస ప్రార్థనల ద్వారా అసాధ్యమైన కార్యాలన్నీ మీ ఇంటిలో దేవుడు సాధ్యపరచునుగాక. ఇశ్రాయేలీయులు గోనె పట్ట ధరించుకుని వాళ్ళు ఉపవాసం ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యూదులు ఆ దినాలలో వాళ్ళు ఉపవాసం చేయాలంటే ఖచ్చితంగా గోనె పట్ట ధరించుకుంటూ ఉండేవారు. ఈరోజు క్రొత్త నిబంధన ఆ ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్న మనము ఆత్మీయంగా మనం దేవుని ఎదుట సంపూర్ణత కొరకే. పౌలు అంటారు కదా, అనేకులకి నేను ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే భ్రష్టుని అయిపోతానేమని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, లోపరుచుకుంటున్నాను, శుద్ధి చేసుకుంటున్నాను. పవిత్రమైన మంచి మనస్సాక్షి కొరకే దేవుని ఎదుట నిందారహితులుగా, మత్స డాగు కలంకము లేని పరిశుద్ధమైన సంఘముగా, మహిమగల సంఘముగా దేవుని ఎదుట కనపడటానికి నన్ను నేనే అప్పగించుకుంటున్నానని దైవజనుడు ఈ ఉపవాసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన అంటాడు, నా యొక్క భౌతిక సంబంధమైన జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, శారీరకంగా నేను ఒకవేళ సిక్కైపోతున్నా సరే అంతరంగ పురుషుడు దినదినము వృద్ధి పొందుతున్నాడు అన్నాడు. ఉపవాసం వలన ఒకవేళ శరీరం వీక్ అవ్వచ్చేమో కానీ స్పిరిచువల్ లైఫ్లో ఒక మహిమ కలిగిన ప్రసన్నత మనం పొందుకుంటామండి. ఆ ఉపవాసంలో అంత శక్తి దాగి ఉన్నది. అది నానాటికి కూడా దేవుని సన్నిధిలో మనం పొందుకుంటున్న ఆ మహిమని బట్టి దేవుని ఎదుట సాక్ష్యం చెప్పవచ్చు. బైబిల్లో మీరు చూడండి, దానియేలు ప్రవచన పుస్తకాన్ని మీరు చూస్తే 9వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూస్తే దానియేలు ఇంచుమించు 3 వారాలు అంటే 21 రోజులు ఉపవాసాలు ఉన్నాడు. యెరూషలేము యొక్క మందిరాన్ని గురించి, దేవుని యొక్క మందిరం గురించి, అక్కడ పరిస్థితుల గురించి దైవ సన్నిధిలో ఆయన ఉపవాసాలు ఉండటం మొదలుపెట్టాడు.
దేవుని సన్నిధిలో ఆ మాటలు ఒకసారి చదువుదామా. అంతట నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తల మీద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సు నిలుపుకుని నిబ్బరం చేసుకున్నాను. ఉపవాసం ఉండే విధానం చెప్తున్నాడు చూడండి. అక్కడ ఉపవాసం ఎలా ఉన్నాడు దానియేలు అంటే, మనస్సు నిలుపుకుని గోనె పట్ట కట్టుకుని నిబ్బరము కలిగి మనస్సు నిలుపుకుని నా విన్నపాలన్నీ కూడా దేవునికి తెలియజేస్తూ వచ్చాను అన్నాడు. ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితంలో మన ఉపవాస ప్రార్థనలో మనస్సు ఖచ్చితంగా నిలుపుకోవాలి, ఏకాగ్రత ఉండాలి. కొంతమంది ప్రార్థన ప్రారంభిస్తారు కానీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. చేసే కొద్ది సమయమైనా, నువ్వు చేసే ప్రార్థన కొద్ది సమయమైనా మనస్సు నిలుపుకుని ప్రార్థన చేయాలి. ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి నీకు దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తుంది. యేసు నామములో అట్టి కార్యాలు ప్రభు జరిగించునుగాక. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ సరే ఆమేనని చెప్పండి. బైబిల్ అదే రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో దానియేలు నిబ్బరం కలిగి మనసు నిలుపుకుని ప్రార్థన చేస్తే దేవదూతను దేవుడు పంపించి, దానియేల్ నువ్వు బహుప్రియుడివయ్యా, నీ ప్రార్థన నాకు వినబడది అని దేవుని దూత ప్రత్యక్షమై దానియేలుతో ఒక చక్కని వాగ్దానం చెప్తా వచ్చింది. నీకు శుభం కలుగుతుంది. దానియేలు జీవితం చూస్తే దర్యావేషు ప్రభుత్వంలోను వర్ధిల్లాడు, కోరేషు ప్రభుత్వంలో కూడా వర్ధిల్లాడు. తన యొక్క ఆత్మీయ స్థితి ఎంతో దీవెనకరంగా ఉంది. ఈ రాత్రి మీరు చేసే ప్రార్థనలు, ఆ ఉపవాస ప్రార్థనలు నిబ్బరము కలిగి మనస్సు నిలుపుకొని, ఏ సమయం కొరకైతే, ఏ విన్నం వైపు అయితే దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలని అడుగుతున్నామో అవన్నీ పొందుకోవటానికి దేవుడు సర్వశక్తి కలిగిన వాడే మన ఎదుట నిలిచి మన ప్రార్థనలన్నీ సఫలీకృతము చేయునుగాక. బైబిల్లో ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు. ఆహాబు అనే రాజు ఉన్నాడు. వాస్తవంగా చెప్పుకోవాలంటే వివాహం కాకముందు బాగానే ఉన్నాడు రాజు. వివాహమైన తర్వాత పూర్తిగా దేశంలో యెజెబెలు ద్వారా విగ్రహారాధన ప్రారంభమైపోయింది. అయితే ఏలియా చెప్తాడు, ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉంటే ఒకవేళ దేవుడు రాబోతున్న ఆ కీడు నీ దగ్గరికి రాకుండా, నీ తర్వాత తరం వైపుకి వస్తుందేమో కానీ నీ దగ్గరికి రాకుండా దేవుడు మన్నిస్తాడేమో అని అంటే, వెంటనే ఆహాబు ఉపవాసం చేస్తాడండి. ఒక రాజు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాడు. దేవునికి భయపడి గోనెపట్టు ధరించుకుని ఉపవాసంలో కూర్చున్నట్లుగా లేఖనాల్లో మనం చదువుతాం. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. ఆ మనస్సు నిలుపుకోవడం అంటే చెప్తాను మీకు. కోతి ఉపవాసం ఉండాలనుకున్నదంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. మరి దానికి ఎందుకు వచ్చిందో ఆ మనసు మనకు తెలియదు. కోతికి ఒక ఆలోచన వచ్చిందంట. ఎందుకు మరి ఎవరెవరు చెప్తున్నారో తెలియదేమో కానీ, సేవకులు చెప్తే విన్నాదేమో తెలియదు మనకు, కానీ ఒక చిన్న కథ అది. ఉపవాసం ఉండాలనుకున్నదంట. ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నావు అంటే 7 days 7 రోజులు ఫాస్టింగ్ చేయాలనుకున్నదంట. ఎవరు చెప్పండి? కోతి. 7 రోజులు ఉండాలనుకో, మనస్సు నిలుపుకొని ఉపవాసం ఉండాలనుకున్నదంట. అనుకున్నది, మనసులోకి వచ్చిన ఆలోచన బాగానే ఉంది. అయితే ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకునేటప్పుడు ఒక గదిలో ఉండి రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు కనుక నువ్వు ఇంకా ఎటువైపు వెళ్ళకుండా గదిలో ఉండి ప్రార్థన చేసుకుందామని నిర్ణయం చేసుకుందంట. మొదటి రోజు ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసుకుందంట. స్తుతి స్తోత్రం ప్రభా, ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థన అద్భుతంగా జరగాలని ఆ కొద్ది నిమిషాలు స్తుతి స్తోత్రం చెప్పుకుంటూ ప్రేయర్ స్టార్ట్ చేసుకున్నప్పటికీ తన మనసులోకి ఆలోచన వచ్చిందంట. ఏమని ఆలోచన వచ్చిందంటే, 7 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మరలా శరీరం అంతా వీక్ అయిపోతుంది, కాళ్ళు వీక్నెస్ వచ్చేస్తుంది, చేతులు వీక్నెస్ వచ్చేస్తుంది. నువ్వు మరలా చెట్టుకి ఫలాలు కోసుకున్నంత ఓపిక మాట్లాడండిరా ఓపిక ఉండదు. అందుకని ఇప్పుడే అదేదో
ఉపవాసం ముందే ఆ చెట్టెక్కేసి బుట్ట నిండా ఫలాలన్నీ కూడా, పళ్ళన్నీ కూడా కోసుకుని ప్రక్కన పెట్టుకో. ఉపవాసం అయిపోయిన వెంటనే తినేది. కానీ ప్రార్థన ఆపి మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి బొట్టోడు తెచ్చుకుని బొట్టు నిండా ఫలాలు పెట్టుకుని ఆ పక్కన పెట్టుకుని స్తుతి స్తోత్రం అంటుందంట. స్తోత్రం చెప్పండి సరే. ఆ పక్కన ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి మనసు? ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ వస్తుంది మనసు? మళ్ళీ అటువైపు వెళ్ళిపోతుంది. మరలా అనుకుంటుందంట, మళ్ళీ 7 రోజులు అయిన తర్వాత తినే శక్తి కూడా నీకు ఉండదు. అందుకని మొదటి రోజే ఒక ఫలం తీసుకుని తింటా ఉందంట. ఏం ఉపవాసం ఉండదు. మనసు ఉందా అసలు? కొంతమంది ఫాస్టింగ్ ఉండాలనుకుంటారు, కానీ మనసు ఎటేడో తిరుగుతూ ఉంటుంది. దమ్ బిర్యానీ కనబడదంటే అయిపోయింది ఈరోజు ప్రార్థన, రేపు ఉంటానులే, ఏం పర్లేదు పాస్టర్కి తెలియదులే అనుకుంటాం. అలా కాదు, మనస్సు నిలుపుకుంటేనే మీ ప్రార్థనకి ఫలితం ఉంటుంది. ఆహాబు ఉపవాసాన్ని చెప్తాను మీకు, ఎలా ఉన్నాడో ఉపవాసం చూడండి. రాజుల మొదటి పుస్తకం 21వ అధ్యాయం 27, 29 వరకు మీరు చూస్తే ఆహాబు రాజు ఎంత అద్భుతంగా ఆయన ప్రార్థన ఉందో, ఈ యొక్క ఏలియా చెప్పిన వెంటనే ఎంత లోబడ్డాడో ఆ మాట చూడండి. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రాన్ని చింపుకుని గోనె పట్ట కట్టుకుని, టిక్ చేయండి, ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకులు పడుచు ఉండగా యెహోవా వాక్కు తిష్బీయుడని ఏలియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చాను. క్లియర్గా కనిపించట్లేదయ్యా. ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూసితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట ద్వారా ఆ అపాయం అతని మీదకి రాకుండగా, సంభవించకుండగా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబం మీదకి దాన్ని రప్పిస్తాను. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఆ మాట చూస్తే భయపడి, ఒక రాజు దేవుడికి భయపడటం ఏంటి అసలు? ఎంత ఆ ఉపవాస ప్రార్థనలు. తన భార్య భయపడలేదు. యెజబెల్ భయపడ్డది చెప్పండి? భయపడ్డదా? అస్సలు కొంచెం కూడా భయం లేదు ఆమెకి. అందుకే తన శరీరాన్ని, తన యొక్క స్థితి చూస్తే, తన యొక్క బ్రతుకు లేకపోతే యెజబెల్ జీవితం చూస్తే తన చావు కుక్క చావే. ఆహాబు భయపడ్డాడు, వెంటనే తన మీదకు వచ్చే అపాయాన్ని ఆపేశాడంట. ఉపవాసం వల్ల నీకు వచ్చే గొప్ప మెరిట్ ఏమిటంటే, గొప్ప మేలు ఏమిటంటే, నీ మీదకు వచ్చే అపాయం ఆగిపోద్ది అంతే. ఆమెను చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. ఆహాబు వెంటనే భయపడి ఉపవాసం, గోనె పట్ట ధరించుకుని ఉపవాసం ఉన్నప్పుడు తన మీదకు వచ్చే అపాయాన్ని ఆపేశాడు దేవుడు. ఈ రాత్రి మీ జీవితంలో గోనె పట్ట నీకు నేర్పిస్తున్న పాఠం, ఖచ్చితంగా కనీసం ఒక్క పూటైనా ప్రార్థనలో కూర్చోవాలి అనే తపనతో నువ్వు ఉంటే, నువ్వు అనుకున్నట్లుగా దేవుని దగ్గర నుంచి కార్యాలు నువ్వు చూస్తావు. యేసు నామములో అట్టి కార్యాలు ప్రభు నీ ఎడల జరిగించునుగాక. బైబిల్ గ్రంథాన్ని ఎంతోమంది గొప్పవాళ్ళు దేవుని లేఖనాన్ని రాశారు. చదువు రాలేని వాళ్ళు రాశారు, మహాజ్ఞానంతో ఉన్నవాళ్ళు రాశారు. 40 మంది ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని రాశారు. చరిత్రకారులు ఏమంటున్నారంటే, యెహోవా లేదా గాడ్, లార్డ్, దేవుడు, ప్రభువు, యేసుక్రీస్తు, ఈ పదాలు ఎక్కడైనా బైబిల్లో రాసేటప్పుడంట 7 సార్లు వాళ్ళు స్నానం చేసి వచ్చి కూర్చుని రాసేవారంట. ఆ పదం వచ్చినప్పటికీ, అంటే దేవుడు అనే పదం వచ్చినప్పటికీ, యెహోవా, ప్రభువా, యేసయ్య అనే పదాలు వచ్చినప్పుడు బైబిల్ రాసేటప్పుడు అంటే వాళ్ళు ఆ పదం రాసేటప్పుడు 7 టైమ్ వాళ్ళని వాళ్ళే శుద్ధి చేసుకుని వచ్చి రాసేవారంట. అంత నిష్టగా, అంత పరిశుద్ధంగా ఆ దేవుని పదం వచ్చినప్పటికీ అంత భయం ఉంది వాళ్ళలో. ఈ రోజుల్లో చూడండి, చాలామందిలో దైవ భయమే లేదు, దైవ భయం కనిపించడం లేదు. రాజులోనికి ఒక దైవ భయం వచ్చిందంటే ఉపవాస ప్రార్థన ఎలాంటి
స్థితిని, ఎలాంటి వాళ్ళని సరే దేవుని ఎదుట పశ్చాత్తాపడినట్లుగా చేస్తుంది. ఈ రోజుల్లో దైవ భయం ప్రజల్లో కనిపించటం లేదండి. దేవునికి భయపడే వాళ్ళు బహు తక్కువ అయిపోతున్నారు. ఈ రాత్రి నీలో ఒక రాజే పశ్చాత్తాపడి భయపడి గోనెపట్టు వేసుకుని ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడో తన మీదకి వచ్చే అపాయాన్ని దేవుడు ఆపేశాడు. యేసు నామములో మీ మీద వచ్చే ప్రతి అపాయాలన్నీ దేవుడు తొలగించునుగాక. సంతోషంగా ఆమేనని చెప్పండి. దేవునికి భయపడితే ఖచ్చితంగా మన ఎదుటకు వచ్చే అపాయాలను దేవుడు ఆపేస్తాడండి. ఈ రోజుల్లో పిల్లల్లో కూడా దైవం భయం చూడలేకపోతున్నాం. ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళి పెన్సిల్ ఒకటి వాళ్ళ ఫ్రెండ్ ఎవరిదో స్కూల్లో పెన్సిల్ ఒకటి కొట్టేసి దొంగతనం చేసి పట్టుకొచ్చేసాడు ఇంటికి. వాళ్ళమ్మ ఆ పిల్లోడి చేత హోంవర్క్ చేపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ పిల్లోడు ఎరే పెన్సిల్ ఎక్కడదరా అంటే మా ఫ్రెండ్ది కొట్టేశాను మమ్మీ అంటే, కొట్టిన చోట కొట్టకుండా చిత కొడతా ఉంది వాళ్ళ మమ్మీ. ఈ లోపల వాళ్ళ డాడీ వచ్చాడు. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు వాడిని అడగండి. అరే ఎందుకు కొట్టిందిరా అమ్మ? మరి మా ఫ్రెండ్ది పెన్సిల్ కొట్టేశాను, తీసుకొచ్చేసాను హోంవర్క్ చేసుకోవడానికి పెన్సిల్ లేకపోతే. ఒరే ఆ ముక్క నాకు చెప్తే ఆఫీస్లో పెన్సిల్ సెట్ ఉంది పట్టుకొచ్చేసేవాడిని కదరా. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. ఈ పిల్లోడేమో చిన్న దొంగ అయితే వాళ్ళనేమో ఏం భయం ఉందండి, ఆఫీస్లోంచి ఎట్టుకొచ్చేస్తాడంట. ఈ రోజుల్లో చాలామందికి నిజంగా కొంచెం కూడా దైవ భయం కలగట్లేదు. అమ్మో దేవుడు చూస్తున్నాడు, ఎలా ఆ దేవుని ఎదుట నేను ఎలా జీవించాలి, ఆ భయం అనేది ప్రజల్లో దేవుని ఎదుట కనబడాలి. అది నీలో ఉపవాస ప్రార్థన వల్ల. ఇప్పుడు ఆహాబుకి అంతకుముందు బాగాలేదు పరిస్థితి. ఎప్పుడైతే ఏలియా చెప్పాడో వెంటనే గోనెపట్ట వేసుకుని దేవుని భయం అతనిలోనికి వచ్చేసింది. నువ్వు చేసే ఉపవాస ప్రార్థన నీలోనికి దైవ భయాన్ని తీసుకురావాలి, పశ్చాత్తాపంలోకి తీసుకెళ్ళాలి. అవును నిజమే ప్రభా, నన్ను సరిదిద్దు, నీ కొరకు ఒక రోషం కలిగిన భక్తి చేయడానికి కృపనివ్వండి అయ్యా. ఏదో నామకార్థంగా ఆచారంగా కాదయ్యా, ఒక దైవికమైన భక్తి నాలో కనబడేటట్లుగా ఈ దిశగా నడిపించు అనంటే ఖచ్చితంగా నీ ఉపవాసాన్ని నా తండ్రి అంగీకరించునుగాక. నేను ఆ మధ్యకాలంలో సేవకు వచ్చిన కొత్తలో ప్రారంభ దినాల్లో ఓ పాస్టర్ని వచ్చి, తమ్ముడు ఖాళీగా ఉండవు కదా, ఖాళీగా ఉండొద్దు, నేను ప్రేయర్కి తీసుకెళ్తాను, నువ్వు వాక్యం చెప్ది కానీ అని కూడా తీసుకుని వెళ్ళాడు. కొంకాపల్లి అది. ఆయన కూడా వెళ్ళానండి. వెళితే మట్టి గోడలు ఇల్లండి. ఆ ప్రార్థన గుడికి ఏర్పాటు చేసుకున్నామే, మట్టి గోడలతో కట్టుకున్న ఇల్లు. ఆమె చిన్నగా ఇంట్లో టైలరింగ్ వర్క్ చేసుకుంటుంది, మెషిన్ కుట్టుకుంటుంది. వాళ్ళ సంఘస్థురాలు అన్నమాట. ఆ పాస్టర్ గారు వాళ్ళ సంఘస్థురాలు. ఆమె వ్యక్తిగతంగా ఇంట్లోనే పగలంతా మిషన్ కుట్టుకుని తన పిల్లలకి క్యారేజ్లు, ఇంట్లో భర్తకి అన్ని ఏర్పాట్లు చేసుకుని సాయంకాలం వచ్చినప్పటికీ ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఆ 40 రోజుల్లో బైబిల్ ఒక్కసారి కంప్లీట్ చేసిందంట. ఆమె సాక్ష్యం చెప్పారు. 40 రోజులు ఆమె వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి లాస్ట్ రోజు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కిందగా సేవకుల్ని పిలుచుకుని కూడికి ఏర్పాటు చేసుకుంది. సాక్ష్యం చెప్తూ నన్ను వాక్యం చెప్పమని పాస్టర్ గారు చెప్పే ముందు ఆవిడ చేత సాక్ష్యం చెప్పించారు. ఏమన్నారంటే, ఈ 40 రోజులు కూడా నేను పగలంతా ఇంట్లో నా జీవనాధారం కొరకే మిషన్ కుట్టుకునేదాన్ని, సాయంకాలాలు ఖచ్చితంగా ప్రార్థనలో కూర్చునేదాన్ని. ఈ 40 రోజుల్లో బైబిల్ ఇంకొకసారి చదవటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. తెలియని క్రొత్త విషయాలు నేను నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు అని ఒక చిన్నగా మిషన్ కుట్టుకునే ఒక ఆమెకి దేవుడు అంటే ఎంత ఆసక్తి చూడండి ఒకసారి. ఆమెలో నేను ఆ సాక్ష్యం విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. అప్పుడు సేవకు వచ్చిన కొత్త నేను. ఆమెకి ఇంచుమించు ఒక 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఉంటాయి.
ప్రతి సంవత్సరం అలాగే ఆమె ఖచ్చితంగా వ్యక్తిగతంగా ప్రభుతో గడుపుతూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారట. ఈ రోజుల్లో సంఘస్థుల్లో ఇలాంటి ఆసక్తి కలిగిన వాళ్ళు కనిపించడం లేదు. మీరు కోరుకోండి, ప్రార్థన చేయండి. యేసు నామములో మీ ప్రార్థన దేవుని సంధికి చేరునుగాక. ఓకే, రెండో మాటలకి వెళ్ళిపోతున్నాను. సెకండ్ వన్, గోనెపట్ట యొక్క ప్రత్యేకత ఏమిటి? గోనెపట్ట మనకి ఎలాంటి పాఠాన్ని నేర్పిస్తుంది? ఒకటి, ఉపవాసముండు అని చెప్తుంది. రెండు, యోవేలు ప్రవచన పుస్తకం 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. యోవేలు ప్రవచన పుస్తకం 1వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదవగా విందాం. యాజకులారా గోనెపట్ట కట్టుకోండి, అంగలార్చండి, బలిపీఠం మీద పరిచర్య చేయవారులారా రోదన చేయండి, మా దేవుని పరిచారకులారా ఆ గోనెపట్ట వేసుకుని రాత్రంతా మందిరంలో గడపండి. నైవేద్యము పానార్పణము దేవుని మందిరమునకు విడిచి రాకుండా నిలిచిపోయింది. అందుకే యాజకులారా గోనెపట్ట వేసుకుని అంగలార్చండి. రెండవది, గోనెపట్ట మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే అంగలార్చుట లేదా రోదన చేయుట. యాజకులారా, దేవుని సన్నిధిలో ఉన్న యాజకులారా, మీరు చేయవలసిన పనులేంటో తెలుసా? ఇదిగో, ఖచ్చితంగా అంగలార్చండి, రోదన చేయండి. దేవుని మందిరంలో ఉన్న యాజకులారా, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనందరితో కూడా ప్రభు చెప్తున్నాడు, ఈ గోనెపట్ట మనకి నేర్పిస్తున్న రెండో పాఠం ఏమిటంటే అంగలార్చటం. అంటే కన్నీళ్లతో రోదించటం, విలపించటం. అసలు విలాప వాక్యాలు, ఆ విలాపము అనే మాటకి అర్థం ఏమిటంటే ప్రలాపించటము, రోదించటము, అంగలార్చటము, ఏడవటము, గోచాడటము, ఇన్ని అర్థాలు ఉన్నాయి. యోవేలు గ్రంథకర్త చెప్తున్నాడు, ఏమంటున్నారంటే ఇదిగో యాజకులారా గోనెపట్ట ధరించుకుని మీరు అంగలార్చండి. ప్రస్తుత కాలంలో అంగలార్చేవాళ్ళు లేరు. ఏదో వచ్చి కూర్చుని 2 మాటలు విని వెళ్ళిపోయి ఆ అనుభవాల్లో ఉన్నారు. కానీ ఖచ్చితంగా అంగలార్చటం, రోదన చేయటం, ఏడవటం, గోజాడటం. సో ఈ అనుభవంలోనికి క్రైస్తవ సంఘాలు రావాలి. పరిశుద్ధాత్మ దైవ సన్నిధిలో నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న మీకు, దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అంగలార్చే కృప దేవుడు అనుగ్రహించునుగాక. బైబిల్లో మీరు చూస్తే 2 వ్యక్తుల గురించి మీతో మాట్లాడుతాను ఈ సందర్భం. యాకోబు, వాళ్ళ కొడుకు అంటే వాళ్ళ కుమారుడు యోసేపు కోసం వాళ్ళ నాన్నగారు అనే యాకోబు ఏం చేసేవాడంటే ఒక విచిత్రమైన వస్త్రాన్ని కుట్టించాడు. అందరి పిల్లలలాగే అంతకంటే ఎక్కువ ప్రేమ యోసేపు మీద ఉంది. అన్నలు అది పగపట్టి, రే కలల రాకుమారుడు వస్తున్నాడు, రే వీడిని గుంట్లో పడేద్దాం. ఈ వస్త్రం ఏది అని అంటే, ఇదిగో ఒక జంతువు అరణ్యంలో తినేసిందని వాళ్ళ నాన్నకు చూపిద్దామని తీసుకెళ్ళి, వాళ్ళ నాన్న ఎదుట తీసుకెళ్ళి, యాకోబు ఎదుట వాళ్ళ కుమారులు తీసుకెళ్ళి, ఇదిగో ఈ వస్త్రం ఎవరిదో తెలుసా? మీ అబ్బాయిది చూడు, అడవిలో ఒక జంతువు తినేసింది. ఎప్పుడైతే ఆ వార్త యాకోబుతో వాళ్ళ కొడుకులు చెప్పారో, ఆ మాట విన్న వెంటనే యాకోబు అంగలార్చెను అనే బైబిల్లో మనం చూస్తాం. అంటే నా కొడుకుని పోగొట్టుకున్నాను, నా కలల రాకుమారిని పోగొట్టుకున్నాను అనే దుఃఖం ఆపుకోలేక అంగలారుస్తూనే ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనము ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మనకి ఏడుపు వస్తూ ఉంటుంది. ఏదైనా దుఃఖం మన కుటుంబంలో జరగకూడని సంఘటన జరిగితే దుఃఖం ఆగదు. మారని భర్తని గురించి కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటారు, మాట వినని పిల్లల గురించి ఏడుస్తూ ఉంటారు, జరగని కార్యాల గురించి కన్నీళ్లు కారుస్తూ ఉంటారు పిల్లల భవిష్యత్తు కోసం. ఇక్కడ యాకోబు ఎందుకు ఏడుస్తున్నాడంటే
నా కొడుకుని పోగొట్టుకున్నానని అంగలార్చుచూ ఉన్నాడంట. చూద్దాం ఆ మాట ఒకసారి. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 34వ వాక్యం చదవండి. యాకోబు తన బట్టలు చింపుకొని, ఆదికాండం 37:34. యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినములు, ఒక్కరోజు కాదు అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచు ఉండగా ఏడుస్తా ఉన్నాడు. ఈరోజు ఆత్మీయులైన మీతో ఇక్కడ ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాను. వాస్తవంగా యాకోబు ఎందుకు ఏడుస్తాడు? కుమారుని పోగొట్టుకున్నానేమని ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖక్రాంతుడై ఉన్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో యాకోబు అంగలార్చడంలో ఒక అర్థం ఉంది. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ఎంతోమందిని మనం పోగొట్టేసుకుంటున్నాము. రక్షించబడవలసిన వాళ్ళే ఇంకా వాళ్ళ రక్షణలోకి రావట్లేదని వాళ్ళ గురించి అంగలార్పించాలి. దేవుని గురించి తెలుసు, దేవుని దగ్గరికి రావట్లేదు అని ఆ వాళ్ళ గురించి అంగలార్చాలి. యాకోబు తన కుమారుడు కొరకే అంగలారుస్తూ ఉన్నాడు. మన ఎదుట ఒక గ్రామం ఉంది, మనం ఒక ప్రాంతంలో ఉన్న, మన వీధిలో ఉన్నాం. వాళ్ళ ఆత్మలు రక్షించబడాలని అంగలార్చాలి. యేసయ్య ఇలాంటి భారాన్ని మీకు దయచేయునుగాక. నేను ఒకసారి నర్సాపురం మీటింగ్ కోసమని వెళ్ళాను. అది మీటింగ్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేద్దామంటే పాస్టర్ గారు అన్నారు, నన్ను తీసుకెళ్ళి పాస్టర్ గారు అన్నారు, తమ్ముడా నర్సాపురంలో 365 రోజులు మీటింగ్ జరుగుతూనే ఉంటాయి. భీమవరం, నర్సాపురం ఈ పరిసర ప్రాంతాలు, వెస్ట్ గోదావరిలో ఎక్కువగా. నరసాపురంలో ఏ వీధిలో చూసినా ఎక్కడొక్కడ మైక్ మోగుతూనే ఉంటుంది, ప్రార్థనలు జరుగుతూనే ఉంటుంది. వర్షాకాలమా, ఎండాకాలమా, శీతాకాలం లేదు, ఎప్పుడు ప్రేయర్ జరుగుతూనే ఉంటాయి. గ్రౌండ్లో మిషన్ గ్రౌండ్ అని ఉంటుంది, అక్కడ పెద్ద పెద్ద సభలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి అక్కడ మీటింగ్ జరుగుతున్న, తమ్ముడా ఎలా వచ్చాం కదా ఈ మీటింగ్ కూడా చూసుకుని వెళ్ళిపోదామని అంటే, సరే అన్న వెళదాం అని నేను వెళ్ళాం. అక్కడికి కేరళ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. కేరళ, ఆయన పేరు జోజమాన్ అని, కేరళ నుంచి దైవజనుడు వచ్చారు. ఎంత వయసు ఉంటుంది అని అంటే, ఇక్కడ కూర్చున్న శామ్యుల్ ఉన్నాడు చూసావా, మన మోజెస్ గారు పిల్లడు శామ్యుల్. హౌ ఓల్డ్ ఆర్ యు? ఎన్ని సంవత్సరాలు? 10 years అంతే. ఆ పిల్లోడు అంత 10 years ఉంటుంది ఆ పిల్లోడికి యేసు. ఆ మీటింగ్స్లో దేవుని వాక్యం చెప్పడానికి గెస్ట్ స్పీకర్గా వచ్చాడు కేరళ నుంచి ఆ పిల్లోడు. స్టేజ్ మీద బిషప్లు, పెద్ద పెద్ద సేవకులు అందరూ కూర్చున్నారు. మేము కింద, మాకు తెలియదు ఆ ప్లేసు, గ్రౌండ్లో చైర్స్ ఉంటే అక్కడ వెనకాల కూర్చున్నవాడు. దగ్గరికి వెళ్ళి లాస్ట్లో మాట్లాడదామని వెళితే ఆ మీటింగ్ గురించి అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసిన సేవకుల్ని కలిసాం. మేము చెప్తే మేము ఆశ్చర్యపోయాం. జోజుమన్ అని ఆ పిల్లోడు, అంటే దైవజనుడే ఆ కుమారుడు, కేరళ ఆ కుమారుడు 10 సంవత్సరాల వయసులోనే స్టేజ్ మీద అద్భుతంగా వాక్యం చెప్తున్నాడు. అయితే ఆ పిల్లవాడు అంత గొప్ప సేవకుడు అవటానికి వాళ్ళ తండ్రిట బలిపీఠం దగ్గరే ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడంటే, ప్రభా నా కొడుకుని నువ్వు వాడుకో నాయన. వీడు 10వ తరగతికి వచ్చినప్పటికి, లేదా 10 years వచ్చినప్పటికీ దేవుని వాక్యాన్ని బోధించే స్థాయికి వెళ్ళిపోవాలయ్యా, నీ కాడి మోయాలి అని ఆ పిల్లోడు కోసం వాళ్ళ తండ్రి అంగలార్చాడంట. ఆ కన్నీటి ప్రార్థన వాళ్ళ కుమారుణ్ణి ఒక బలమైన సేవకుడిగా మార్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, హన్నా కన్నీళ్ళు ప్రార్థనే కదా సమూయేలుని ఆ స్థాయికి తీసుకొచ్చింది. ఈరోజు మరి నీ అంగలార్పు, నీ కన్నీటి ప్రార్థన నీ ప్రాంతాన్ని, నీ భర్తని, నీ ఇంటి వాళ్ళని, నీ స్వజనులను దేవుని వైపుకు త్రిప్పగలిగిన శక్తి ఒక కన్నీటి ప్రార్థనకే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏమండి, బైబిల్లో మనం చూస్తే ఎంతోమంది కన్నీళ్ళు కార్చారు, అంగలార్చారు. యోబు అంటాడు, జలము రాళ్లను అరగదీసేస్తుంది అన్నాడు. రాయికి
వాస్తవంగా నీటికి రాయి అరగదు, కానీ ఏమంటాడంటే యోబు, జలము రాళ్ళను అరగదీసేస్తా. ఆ ప్రవాహానికి ఎలాంటి రాయి అయినా సరే అరిగిపోతుంది. కఠిన హృదయాలు ఎలాంటివైనా సరే నువ్వు కార్చే కన్నీటి ప్రార్థనకి నీ ఇంట్లో ఇంకా ఎవరో అయితే మారకుండా వెళ్ళి నేను రక్షించుకోలేను, నేను పొగొట్టేసుకుంటానేమో, వీళ్ళు రక్షించబడరేమో అని నువ్వు బాధపడుతూ ఉంటే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ కన్నీటి ప్రార్థన ద్వారా వాళ్ళు త్వరగానే ప్రభులోనికి వచ్చెదురుగాక. గట్టిగా ఆమె నేను చెప్పండి. నిజంగానే ఎంతోమంది కన్నీళ్లు కార్చారు. వాళ్ళ కన్నీటి ప్రార్థన దేవుని వైపుకు వాళ్ళని త్రిప్పేసింది. బైబిల్లో ఇంకొక సందర్భాన్ని కూడా మీకు చూపిస్తాను. ఎస్తేరు పుస్తకం 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఇక్కడ మర్దుకై ఎంతగా కన్నీళ్లు కార్చి అంగలారుస్తున్నాడో, ప్రలాపిస్తున్నాడో మనకు కనిపిస్తుంది. జరిగినదంటే తెలియగానే మొద్దకి తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని గోనె పట్టు ధరించుకుని బూడిద పోసుకుని పట్టణాన్ని మధ్యలోనికి బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చాడు. రాజు గుమ్మం దగ్గరికి వచ్చాడు. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఏమండి, ఆల్రెడీ ఆయనకు ఓ పొజిషన్లోనే ఉన్నాడు కదా. భారం, ఆత్మల భారం. ఎస్తేరు కూడా నేను నశించిపోయినా పర్లేదు కానీ నా స్వజనులు రక్షించబడాలి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇంటి వాళ్ళ గురించి ఎంతమందికి భారం ఉందండి? మీ స్వజనులు, మీ రక్త సంబంధులు, మీ కుటుంబ సభ్యులు రక్షించబడాలని ఎంతమందికి భారం ఉంది? ఉంటే మీరు ఖచ్చితంగా అంగలారుస్తారు, రోదిస్తారు. భక్తుడు పౌలు కూడా అదే అంటాడు, నా స్వజనులు రక్షించబడాలని నాలో మానని వేదన కలుగుతుంది అన్నాడు. నేను రక్షించబడాలని ఎన్నోసార్లు మా అక్క నా కోసం కన్నీళ్ళు కార్చేది. మా ఇంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన సందర్భాలు, గ్రామం గురించి, ఇలాగ ప్రాంతాల గురించి కన్నీళ్ళు కాచే వాళ్ళు ఉన్నారు. కనుకనే పట్టణాలు, ప్రాంతాలు కదిలించబడుతున్నాయి. ఇప్పుడు మనం భక్త సింగయ్య గారి గురించి వింటాం కదా. ఇంచుమించు ఆయన 2000 సంఘాలు కట్టారంట దైవజనుడు. ఈ భక్త సింగ్ అనే ఈ దైవజనుడు రక్షించబడడం కొరకు ఇంగ్లాండ్లో ఒక తల్లి కన్నీళ్లతో ప్రార్థన చేసిందంట. ప్రభా, మా ఇంగ్లాండ్లో గొప్ప ఉద్యమం వచ్చిందయ్యా, ఇండియాలో ఉద్యమం రావట్లేదు, అంత డ్రై అయిపోయింది. ఇంగ్లాండ్లో ఒక ఉద్యమం వచ్చింది, అలాంటి ఉద్యమం ఇండియాలో కూడా రావాలయ్యా. ఒక వ్యక్తిని లేపండి అయ్యా, నీకోసం రోషం కలిగిన వాడిని లేపండి ప్రభా. ఆమె కన్నీటి ప్రార్థన భక్త సింగ్ గారిని దైవజనుడిగా చేసింది. ఆయన ద్వారా అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. ఈ రాత్రి మీ కన్నీటి ప్రవాహం ద్వారా మీ ఇంటి వాళ్ళు, మీ తోబట్టువులు, మీ రక్త సంబంధులు, మీ వీధి వాళ్ళు యేసు నామములో రక్షించబడుదురుగాక. ఏమండి, మన పిల్లలకి అనేకమైన విద్యలు నేర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ఎడ్యుకేషన్కి మనం చదువుకున్నప్పుడు అప్పుడున్న ఎడ్యుకేషన్కి చాలా వ్యత్యాసం. మేము చదువుకున్నప్పుడు 10th, ఇంటర్, డిగ్రీ, అప్పుడు ఇంకా చెప్పుకోవాలంటే ఇంజనీరింగ్, డాక్టర్, ఇవే. ఇప్పుడు ఎడ్యుకేషన్లో చూడండి రకరకాల అవేవో NIT అంట, IIT అంట, అవేమో మనకేం తెలియట్లేదు. ఎన్ని చదువులు ఉన్నాయో అసలు మనకు తెలియని స్టడీస్ చాలా వచ్చినాయి. పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కోసం తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెడతా ఉన్నారండి. ఎలాగైనా వీళ్ళ ప్రయోజనం విద్య నేర్పించాలని వాళ్ళకి. ఇర్మియా గారు మన పిల్లలకి నేర్పించవలసిన ఒక విద్యను గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. మన పిల్లలకి ఎలాంటి విద్య నేర్పించాలో. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, దేవుని మాట వినండి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి, ఆయన మాటలు ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పండి. మీ కుమార్తెలకి ఏమి నేర్పించాలి తెలుసా? లిఫ్ట్కి ఎలా వేసుకోవాలి,
ఎలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవాలి అవి కాదు. మీ కూతుర్లకి మీ కుమార్తెలకి ఏమి నేర్పించాలి తెలుసా? చదవండి. రోదన చేయటం నేర్పించండి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పించండి. ఎందుకు నేర్పించాలి? వీధుల్లో పసిపిల్లలు లేకుండా రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా వాళ్ళని నాశనం చేయాలని మరణం కిటికీల గుండా ఎక్కుతుంది. ప్రస్తుతం మన దేశంలో మన ప్రాంతాల్లో కూడా యవనస్తులే ఎక్కువగా చనిపోతూ ఉన్నారు. చాలా తక్కువ వయసులో ఉన్నవాళ్ళు చూస్తే మరుసటి రోజుకి ఫ్లెక్స్ కనబడుతుంది. శ్రద్ధాంజలి, ఆదరణ కూడిక, కిటికీల గుండా మరణం ఎక్కుతూ ఉందట. ఎందుకు? సూసైడ్ చేసుకునే వాళ్ళు కొందరు విపరీతమైన అనేకమైన అలవాట్లకి బానిసలైపోయి, అప్పులైపోయి, ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక చనిపోవడం. మన పిల్లలకి నేర్పించవలసిన విద్య అది రోదన విద్య. ఇది ఏ కాలేజీలో దొరుకుతుందండి? ఏ యూనివర్సిటీలోకి వెళ్ళాలి? అది మోకాళ్ళ ప్రార్థన. దేవునికి స్తోత్రం. మన పిల్లలు నిజంగా మంచి ప్రార్థన పరులైతేనండి, మన పిల్లలు కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుంటే, ఆ విద్య నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తును గురించి మనం ఆలోచించాల్సి లేదు అసలు. కన్నీటి ప్రార్థన ఆయుధం కలిగిన వాళ్ళు గొప్ప ప్రయోజకులు అయిపోతారండి. ఆ ప్రార్థనే వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. నాతో ఒక తండ్రి గారు చెప్పారు, వాళ్ళకి 2 పిల్లలు, పాప బాబు. ఆ తండ్రి చెప్పిన మాట ఏమిటంటే, అన్న మా అమ్మాయి ఉన్నారే, ఉదయకాలమే నిద్ర మేలుకున్న వెంటనే ప్రార్థన చేసుకుని రెడీ అయిపోయి కాలేజీకి వెళ్ళే ముందు, అంటే 8కో 8:30కో 7:30కో కాలేజ్ అయితే 1 అవర్ ముందు ఖచ్చితంగా రూమ్లోకి వెళ్ళిపోయి చాపేసుకుని మోకాళ్ళు దిగదన్నయ్య. అసలు ఖచ్చితంగా 1 అవర్ ప్రేయర్ చేసుకుంటే కానీ తిరిగి రాదు, ఆఫీస్కి అదే కాలేజ్కి వెళ్ళదు. ఇది ఏదో ఒక రోజుకు చేసేది కాదు, డైలీ కంటిన్యూగా లాగా. మళ్ళీ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ 1 అవర్ ప్రేయర్ చేసుకుంటుంది. ఈ రోజుల్లో యవనస్తుల్ని మనం చూద్దామన్నా, ప్రార్థన చేయనన్నా, మోకాళ్ళేనన్నా అంటే అసలు ఒక్క పిల్లవాడు, ఒక పాప కానీ, ఒక యవనస్తుడు కానీ దొరకట్లేదు అసలు. ఎందుకంటే సాతాను వాడిని ఈజీగా పట్టేసుకున్నాడు. ఈ రాత్రి మనం కోరుకుందాం, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు రక్షించబడటం నిమిత్తమై మరణం కిటికీల గుండా ఎక్కకుండా వాళ్ళని తప్పించడం కొరకే రోదన చేసే స్త్రీలు, రోదన చేసే బిడ్డలు యేసు నామములో ఈ షమ్మాలో పుట్టుదురుగాక. ఈ సందర్భం మనకు చెప్తుంది, గోనె పట్ట ఖచ్చితంగా రోదన విద్య. అంగలార్చడం, ప్రార్థన చేయటం వేరు, అంగలార్చడం వేరు. కొన్నిసార్లు ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఏడుపు ఆగదు. ఎందుకంటే కావలసిన వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు అదే బాధ వచ్చి దుఃఖంతో ఏడుస్తూ ఉంటాం. ప్రార్థనలో కూడా ఎలా ఉండాలంటే, ఏదైనా ఒక టాపిక్ కోసం నువ్వు ఏడుస్తావు, నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు అది పొందుకునేంత వరకు కూడా నువ్వు అంగలారుస్తూనే ఉండాలి. బైబిల్ ఏమంటుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, అలా కాదు, ఇచ్చేంత వరకు మనం అడగాలంట. అడుగుడి మీకు ఇవ్వబడినది ప్రామిస్, ఇచ్చేంత వరకు మనం అడగాలంతే. అది గర్భఫలమైనా కావచ్చు, భూఫలమైనా కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఆత్మీయ స్థితి ఏదైనా సరే, అది నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకునేంత వరకు కూడా అడుగుతూనే ఉండాలి, అంగలారుస్తూనే ఉండాలి. ఈ భారం, ఈ ఆసక్తి ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న ఒక్కొక్కరికి దేవుడు దయచేయునుగాక. ఓకే, 3వ మాటలోకి వెళ్ళిపోదాం. 3rd one, యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం చూద్దాం. గోనె పట్ట మనకి నేర్పించే పాఠం ఏమిటి చూద్దాం, త్వరగా చూడాలి. యోనా గ్రంథం 3వ అధ్యాయం
6వ వాక్యం. ఆ సంగతి నినేవే రాజుకు వినబడినప్పుడు, ఆ సంగతి నినేవే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి, ఏ వస్త్రాలు తీసేశాడు? రాజ వస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకొని, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. సందర్భం మీకు తెలుసు. యోనా, దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళి 40 రోజుల్లో ఈ నినేవే పట్టణం పూర్తిగా పాడైపోతుంది, ఖచ్చితంగా ఈ వార్త మీరు విని మారితే ఓకే, వెల్ అండ్ గుడ్, లేకపోతే మీ ఇష్టం అని యోనాను దేవుడు చెప్పమని పంపిస్తే, అయ్యగారు నినేవేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళే వాడెక్కాడు. వాడలో ఎంతో తుఫాను ప్రభావం ఉన్నప్పుడు వాడలో ఉన్న వస్తువులన్నీ నేలపాలైపోయి నీటి పాలైపోయినాయి. చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రార్థన గుర్తొచ్చింది మనోడికి. అక్కడ ప్రార్థన చేశాడు, దేవుడు తప్పించి నినేవేకి మరలా పంపించాడు. 3 రోజులంత ప్రయాణం అది. సో ఈ యోనా గారు వెళ్ళిన తర్వాత ప్రకటన చేస్తే, ఆ ప్రకటనకి విన్న తర్వాత రాజు సింహాసనం దిగి రాజ వస్త్రాలు విడిచిపెట్టేసి గోనె పట్ట ధరించుకున్నాడంట. అంటే అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే తగ్గింపు జీవితం అనండి ఒకసారి మీనోడితో. రాజు రాజ వస్త్రాలు తీసేశాడు, ఇప్పుడు గోనె పట్ట ధరించుకున్నాడు, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. నిజంగానే గోనె పట్ట నీకు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం, నీలో ఎంత తగ్గింపు వస్తుంది. ఇంతవరకు ఒకవేళ నీలో తగ్గింపు లేకపోతే ఈ రాత్రైనా నీలోనికి ఆ తగ్గింపు స్వభావం రావాలి. ప్రతి విషయంలో కూడా తగ్గించుకోవాలి మనం. యేసయ్య అన్నాడు కదా, తన్ను తాను తగ్గించుకునేవాడు, చెప్పండి, హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతారు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు కదా, యేసు ప్రభువుకే చెప్తున్నాడు ఈ మనిషి, ప్రభా నీకు తెలియదు నా భక్తి గురించి, ఏమనుకుంటున్నావో, డబ్బాలో రాళ్ళు వేసి గడగడ వాయిస్తులు ఏమంటున్నాడు తెలుసా, నేను వారానికి 2 టైమ్ ఫాస్టింగ్ ఉంటానయ్యా, అదయ్యా ఇదయ్యా, అమ్మో ప్రభుకి చెప్తా ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆకాశం వైపుకి చేతులు ఎత్తడానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా, అర్హునే కానే కాదు అసలు, నన్ను మరణించయ్యా, క్షమించయ్యా, పాపిని నన్ను కరుణించు ప్రభు అని ఏడుస్తూ విలపించాడు. దేవుడు అంటాడు అతని గురించి, అతని కంటే ఇతను నీతిమంతుడు, తగ్గించుకున్నాడు అని. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో తగ్గింపు అనేది అన్ని కోణాల్లో కనబడాలి, అన్ని పరిస్థితుల్లో కనబడాలి, కొన్నిట్లో కాదు అన్నిట్లో కూడా. బైబిల్లో యేసుప్రభు యొక్క తగ్గింపును గురించి మాట్లాడతాను. ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. యేసుప్రభు యొక్క తగ్గింపు ఎలా ఉందో తెలుసా? సింహాసనాన్ని విడిచిపెట్టాడు, దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టాడు, మనుష్యుని స్వరూపంలోకి వచ్చాడు. నెక్స్ట్ దాసుని రూపాన్ని ధరించుకున్నాడు. నెక్స్ట్ రిక్తునిగా చేసుకున్నాడు. నెక్స్ట్ సిలువ మరణం పొందునంతగా విధేయత చూపించాడు. ఇంకా బైబిల్ ఏముందంటే, అంత వైభవాన్ని విడిచిపెట్టేసి తన్ను తానే తగ్గించుకున్నాడని చెప్తూ, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అని చెప్పాడు పౌలు గారు. అంతగా మనలోకి ఆ తగ్గింపు. గోనె పట్టు చెప్తుంది ఏంటంటే, రాజు బూడిదలో కూర్చున్నాడు, అక్కడ ప్రజలు కూడా అందరూ తగ్గించేసుకున్నారు. అందుకే వాళ్ళ మీదకి వస్తున్న కీడు ఆగిపోయింది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైతే ఆత్మీయ స్థితిని ఎంతగా తగ్గించుకుంటారో వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. బైబిల్లో ఈ మాట చదివిస్తాను చూడండి. యోహాను సువార్త 3:30. యోహాను సువార్త 3:30లో చూస్తే యోహాను గురించి రాయబడిన మాట, ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరు హెచ్చించబడాలి? యేసయ్య. నేను తగ్గించాలి. వాస్తవంగా యోహాను గురించి మనం మాట్లాడుకోవాలంటే, యోహానుకున్న ఆత్మీయ స్థితి గురించి మనం మాట్లాడుకోవాలంటే,
యేసుక్రీస్తు ప్రభుకే బాప్తిస్మ ఇచ్చాడు యోహాన్. యోహాన్ ఏమనుకోవాలి తెలుసా? యేసయ్యా నా రేంజ్ ఏంటో తెలుసా? ఇంకా ఇలా చెప్పుకోవాలి, ప్రభా నా రేంజ్ ఏంటో తెలుసా, నేను నీకు బాప్తిస్మ ఇచ్చానయ్యా అనుకోవాలి. అలా అనుకోవట్లేదు. ఏమనుకున్నాడు తెలుసా? నా వెనకాల వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఇంకేమంటున్నాడు? ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను యోగ్యుడిని కాదు. అంటే సో తనలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నా, ఎంత భక్తికి సంబంధించిన గుణాలు, మండుచు ప్రకాశించే దీపం యోహాను, అనేకులు దేవుని వైపుకు త్రిప్పేవాడు, ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా సరే ఏమనుకున్నాడు తెలుసా? ఆయనే హెచ్చించబడాలి, నేనే తగ్గించబడాలి. ఈ రాత్రి ఈ మనసు ఎవరిలోకి వస్తుందో వాళ్ళందరినీ దేవుడు హెచ్చించునుగాక. గోనె పట్ట మనకు నేర్పిస్తుంది, ఖచ్చితంగా తగ్గించుకో. ఓ పాస్టర్ గారు చెప్పారట, ఇదిగో ఎక్కడున్నా నువ్వు తగ్గించుకునే ఉండాలి. అలాగేనండి, మీరు చెప్పారు కదా అయ్యగారు, అలాగేనండి. హోటల్కి వెళ్ళారంటే టిఫిన్ చేద్దామని, అక్కడ బెంచీలు ఉంటాయి కదండి, అందరూ కూర్చుని టిఫిన్ చేస్తారు. చర్చిలో చెప్పిన మాట వినబడింది, ఏమని? తగ్గించుకోవాలి అంతే. కింద కూర్చుని టిఫిన్ చేస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. అదా తగ్గించుకోవడం అంటే? అలా కాదు కదా, అది హోటల్. అందరూ దైవికమైన విషయాలు, భక్తికి సంబంధం ఎక్కడ ఆత్మీయ గర్వం రాకూడదు. భౌతిక విషయాల్లో ఎక్కడ అలాంటి అనుభవాలు కనబడకూడదు. ఎప్పుడైతే గోనె పట్టు అదే మనకు నేర్పిస్తుంది, యేసయ్య మిమ్మల్ని దర్శించునుగాక. ఓకే, 4 మాటలకి వెళ్ళిపోదాం. 4th one, లూకాసు వార్త 10వ అధ్యాయం 13వ వాక్యం. గోనె పట్ట మనకి నేర్పిస్తున్న మరొక పాఠాన్ని చూద్దామా? అయ్యో అయ్యో కొరైజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేసిన ఎడల, ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె బట్ట కట్టుకుని, ఆ పట్టణస్థులు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని ఓకే కూర్చుండి మారు మనసు పొంది ఉందరు. మారు మనసు పొంది ఉంటారు. ఓకే, 4వది మారు మనసు పొందుటం. గోనె పట్ట నీకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే మారు మనసు. ఒకసారి మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, మారు మనసు పొందు అని. నేను ఆల్రెడీ పొందేసినట్టుగా చెప్తున్నారు. మారు మనసు పొందు. గోనె పట్ట నీకు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు ఇంకా మారని వాళ్ళు ఉంటారు. మారు మనసు పొందాలి మనం ఖచ్చితంగా. ఏ విషయంలో నీ మనసు ఇంకా మారకుండా ఉందో అక్కడ ఏమంటున్నాడు తెలుసా? నిజంగానే దేవుడు ఇన్ని అద్భుతాలు ఈ పట్టణంలో చేసి ఉంటే ఎప్పుడో ఈ పట్టణం మారిపోయి ఉండేది. అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేసిన అద్భుతాలు సీదోను పట్టణంలో దేవుడు చేసి ఉంటే ఎప్పుడో మారిపోయి ఉండేది ఈ పట్టణం. అంటే వాళ్ళు ఎన్ని అద్భుతాలు చూసినా సరే మారు మనసు అనేది వాళ్ళలో కనబడలేదు. మారు మనసుకు తగిన ఫలం అనేది వాళ్ళలో కనబడలేదు. ఈ రాత్రి కొన్ని విషయాలు మనం మార్చుకుంటాం. కొన్ని సౌలులాగా సగమే మారుతాం, సగం ఇంకా మారం. దేవుని సందులో మారు మనసు అంటే సగం మారి సగం మారలేనట్లుగా ఉండకూడదు. పూర్తిగా మార్పు చెందాలి. దేవుడు మన నుంచి కోరుకునే అలాంటి దైవ చిత్తానుసరమైన దుఃఖం రక్షణార్థమైన మార్పు. అన్ని విషయాల్లో కనబడాలి ఆ మార్పు. ఇతరులని ప్రేమ చూపటం విషయంలో, ఇతరుల్ని గౌరవించే విషయంలో, లేకపోతే ఆత్మీయ సంబంధమైన భక్తికి సంబంధించిన అన్ని విషయాల్లో మారాము అనడానికి ఒక ఫలం మనలో కనబడుతూనే ఉండాలి. కంటి చూపు, ప్రవర్తన, నోటి మాటలు, తర్వాత మన నడవడిక, ప్రవర్తన, పరిస్థితులన్నిటిలో చేంజ్, మార్పు అనేది కనబడుతూనే ఉండాలి. సౌల్లో చూడండి, ఒకప్పుడు హింసకుడు కదా, ఒకప్పుడు దోషకుడు కదా, ఒకప్పుడు హానికరుడు కదా. ఇప్పుడు ఎలా మారిపోయాడు తెలుసా? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తము చేస్తాను, జీవించు అని నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాను అన్నాడు. ఇంకా ఏ విషయాల్లో మీకు మార్పు రాలేదో ఈరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి. గోనె పట్ట
మారు మనసుకి గుర్తుగా ఉన్నది. యేసు నామములో పరిపూర్ణమైన మారు మనసు మీకు వచ్చునుగాక. మీ మాట తీరు మారిపోనుగాక, మీ ప్రవర్తన మారిపోనుగాక, మీ పరిస్థితులన్నీ మారిపోనుగాక. ఓకే, చివరి మాట చెప్పి ప్రార్థిస్తాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 11:3. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, ఇస్తాను. వారు గోనె పట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచిస్తారు. నేను నా ఇద్దరు సాక్షులకి అధికారం ఇస్తున్నాను. వారు గోనె పట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచిస్తారు. సో ఇది చివరి మాట, సాక్ష్యము అనండి ఒకసారి మీ నోటితో. నా ఇద్దరు సాక్షులు అక్కడ 1260 రోజులు వాళ్ళ సాక్ష్యం చెప్తారట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ సాక్ష్యం ఎలా ఉంది? గోనె పట్ట నీకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? సాక్ష్యము. అంతే కదండి. మన డ్రెస్సే మన గురించి చెప్తుంది, మన వస్త్రధారణే మన గురించి చెప్తుంది. సాక్ష్యము చాలా విలువైంది. కొంతమందిని మీరు వారి సాక్ష్యాలను వినండి. వాళ్ళ గురించి చెప్పే సాక్ష్యాలు వింటూ ఉంటుంటే, ఏమండి వీళ్ళు గుళ్ళో చాలా బాగుంటారండి, ఇంటికి వచ్చిన తర్వాత చూడాలి పాస్టర్ గారు వీళ్ళ సంగతి. మీద భార్యని కొడతాడండినా గుళ్ళో, అసలు ఎంత భక్తిపరంగా ఉంటాడో ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యను అంతలా వేధిస్తూ ఉంటాడు. అలాంటి సాక్ష్యం ఉంటే మన గురించి ఎవరు మారుతారండి? మన సాక్ష్యాన్ని ఎవరు మారుతారు? కొంతమంది భార్యల గురించి వినబడుతున్న సాక్ష్యం, ఏమండి ఈమె చాలా గుళ్ళో చాలా మంచి ప్రార్థన పరులు, పెద్దచ్చు బైబిల్, పెద్ద ముసుకండి, ఇంటి దగ్గర చూడాలండి ఆమె నోరు తెరిచిందంటే మున్సిపాలిటీ చెత్తండి పాష్ గారు. అలాంటి సాక్ష్యాలు వింటే ఎవరు మారుతారండి? యవనస్తుల గురించి సాక్ష్యం, పాష్ గారండి ఈ పిల్లోడు చాలా మందిరంలో చాలా వినయ భయభక్తులతో ఉన్నాడు, కానీ ఇంటికి వస్తే చూడాలండి అస్సలు వాడి సాక్ష్యం తల్లిదండ్రుల మీద తిరగబడతా ఉంటాడు. అలా ఉండకూడదు మన సాక్ష్యం. గోనె పట్ట నీకు నేర్పిస్తుంది ఏమిటంటే, వాళ్ళు 1260 రోజులు సాక్ష్యం చెప్తానే ఉంటారంట. మన సాక్ష్యం ఎక్కడికి వెళ్ళినా పరిమళించునుగాక. ఎవరు మన గురించి అడిగినా వాళ్ళు మంచివారు అనే మంచి గుడ్విల్, మంచి సాక్ష్యాన్ని మనం కాపాడుకోవడం. గోనె బట్ట నీకు నేర్పిస్తున్న పాఠం సాక్ష్య జీవితం. యేసు నామములో ఇట్టి కార్యాలు మీ ఎడల దేవుడు జరిగించునుగాక. మన గురించి 3 సాక్ష్యాలు చెప్పాలండి. ఒకటి, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి మన గురించి. సాక్ష్యం ఇచ్చాడా లేదా? యోబు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి? నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా? మోషే గురించి, నా ఇల్లంతటిలో దేవుడిచ్చాడు సాక్ష్యం. మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. 2, దైవజనుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలండి. ఒక విశ్వాసి గురించి దైవజనుడు మంచి సాక్ష్యం చెప్పాలి. ఎందుకో తెలుసా? మీ అందరి గురించి సేవకుల బాధ్యత ఏంటంటే లెక్క అప్పగించాలి. మేము మంచి సాక్ష్యం చెప్పాలి. సో 3వది ఏమిటంటే, సంఘస్థులు మన గురించి మంచి సాక్ష్యం చెప్పాలండి. ఈ 3 సాక్ష్యాలు మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ గోనె పట్టు నీకు చెప్తుంది సాక్ష్యము, విట్నెస్. ఎప్పటికప్పుడు మన సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి సిద్ధపడదాం. ఇట్టి కృప యేసునాథుడు మీకు అనుగ్రహించునుగాక. ఒకసారి అందరూ ఆమేనండి ఒకసారి. ఓకే, సియోను కుమారి పెద్దలు గోనె పట్ట కట్టుకుంటారు. ఈ గోనె పట్ట లేదా ఈ వస్త్రం మనకి నేర్పిస్తున్న పాఠాలు ఏంటి? గోనె పట్ట యొక్క ప్రత్యేకత ఏమిటో ఒక 5 విషయాలు మీ ముందు పెట్టాను. చెప్పండి. నెంబర్ 1, ఉపవాసం ఉండు అని నీకు నేర్పిస్తుంది. నెంబర్ 2, అంగలార్చు, రోదన చెయ్యి. నెంబర్ 3, తగ్గింపు జీవితం నీలోకి రావాలి. నెంబర్ 4, మారు మనసు పొందు. నెంబర్ 5,
సాక్ష్యాన్ని కాపాడుకో. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.